Hello friends, welcome to our YouTube channel Imran Telugu Tutor. So ఈ వీడియోలో నేను మీకు వండర్షెల్ ఫిల్మోరా 14 వెర్షన్ లో మనము స్క్రీన్ రికార్డింగ్ ఏ విధంగా చేస్తామనేది చూపించబోతున్నాను. సో ముందుగా అయితే నేను ఇక్కడ వండర్షెల్ ఫిల్మోరా 14 అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా చేయాలని. దానికంటే ముందు మీరు నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసం ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డైలీ తీసుకొని వస్తూ ఉంటాను. సో ఇంకా మనం టాపిక్ లోకి వెళ్దాము. సో ఇక్కడ చూడొచ్చు, నేను వండర్షెల్ ఫిల్మోరా 14 అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. నేను కూడా వీడియోస్ దీంట్లో ఎడిట్ చేస్తాను. ఇంకా దీనికి ఇక్కడ చూడండి వర్షన్ 14 అనేసి ఉంది. సో ఇది వచ్చేసి 14 వెర్షన్ అనమాట. సో నా వీడియోస్ కూడా ఇక్కడ నేను ఎడిట్ చేసుకుంటాను ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి. ఒకవేళ మీ దగ్గర వండర్షెల్ ఫిల్మోరా లేదు, మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటూ ఉంటే మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అయితే చేయొచ్చు. సో తక్కువ కాస్ట్లో మీకు ఫుల్ వెర్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ముందుగా చూడండి ఫిల్మోరా 14 ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం న్యూ ప్రాజెక్ట్ని చూస్ చేసుకుంటాము. దీని తర్వాత ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము స్క్రీన్ రికార్డింగ్ ఎక్కడ కూడా ఇక్కడ పైన లేదన్నమాట. దీనివల్లే చాలా మందికి కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఇంకా మీరు ఈ ఫిల్మోరా 14 సంబంధించి డీటెయిల్గా నేర్చుకోవాలి వీడియో ఎడిటింగ్ అనుకుంటే దీనికి సంబంధించి ఒక వీడియో నేను ఆల్రెడీ చేస్తున్నాను. ఫిల్మోరా 14 సంబంధించి ఏ విధంగా వీడియో ఎడిటింగ్ చేయాలి, దీన్ని ఎలా యూస్ చేయాలి అనేసి. సో ఇక్కడ నా ఛానల్లోకి మీరు వచ్చినట్లయితే ఆ వీడియో మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఫిల్మోరా అనేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే మీకు ఫిల్మోరాకి సంబంధించి సో ఇక్కడ చూడండి ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు అనేసి ఉంది. సో ఈ వీడియో చూసినట్లయితే 2 hours అయితే ఉంది, 5 minutes తక్కువ. ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీ డీటెయిల్గా ఫిల్మోరా 14ని ఏ విధంగా యూస్ చేసి మనం వీడియో ఎడిట్ చేయొచ్చు అనేది నేర్చుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనము స్క్రీన్ రికార్డింగ్, ఇప్పుడు నా వీడియో మీరు చూస్తున్నారు, దీంట్లో స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు స్క్రీన్ రికార్డింగ్ చేయాలి అంటే ఎలాగా అంటే ముందుగా ఇక్కడ చూడండి రికార్డ్ ఆప్షన్ ఉంది, దీని మీద రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ 3 options అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి రికార్డ్ ఫ్రమ్ వెబ్ క్యామ్. సో వెబ్ క్యామ్ తెలిసే ఉంటుంది. వెబ్ క్యామ్ని మనం రికార్డ్ చేయాలంటే, వెబ్ క్యామ్ నుంచి ఏదైనా రికార్డ్ చేయాలంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. కాకపోతే ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ సంబంధించి చెప్తున్నాను కాబట్టి రికార్డ్ పీసీ స్క్రీన్ అనేసి ఉంది. సో ల్యాప్టాప్లో ఉన్న పీసీ స్క్రీన్ అనేసి వస్తుంది. సో రికార్డ్ పీసీ స్క్రీన్ అంటే మనం మొత్తం స్క్రీన్, ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు కదా, ఇది స్క్రీన్ అన్నమాట. స్క్రీన్ రికార్డింగ్ చేస్తుంది కాబట్టి సో దానికి సంబంధించి ఇది పీసీ స్క్రీన్ రికార్డింగ్ చేయాలంటే ఈ ఆప్షన్ అనమాట. లేదంటే మీరు వాయిస్ ఓవర్ కూడా చేయొచ్చు. సో రికార్డ్ వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేసి మనం వాయిస్ ఓవర్ కూడా చేయొచ్చు అనమాట. కాకపోతే మనం ఇక్కడ పీసీ స్క్రీన్ మీదే క్లిక్ చేస్తాము. పీసీ స్క్రీన్ని ఎలా రికార్డ్ చేస్తాం అనేది చూద్దాం. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి నా వెబ్ క్యామ్ కూడా ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో నేను వెబ్ క్యామ్ని ఇప్పుడు ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ వెబ్ క్యామ్ ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇలా ఉండవు అనమాట, ఓకేనా. సో ఇలా ఉంటాయి. సో ముందుగా మనకి స్క్రీన్ రికార్డింగ్ వచ్చేసినంటే ఇక్కడ నేను వెబ్ క్యామ్ ఆఫ్ చేశాను కాబట్టి మీరు ఒకవేళ వెబ్ క్యామ్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. పెట్టుకున్నారంటే ఈ విధంగా ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ పెట్టుకోలేదు, మనము ఆఫ్ చేస్తున్నాను. సో స్క్రీన్ రికార్డింగ్ చేయాలంటే వెబ్ క్యామ్తో ఎలా చేయాలి, వెబ్ క్యామ్ లేకుండా ఎలా చేయాలనేది చెప్తాను. సో దీని ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదైతే ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు కొత్తగా ఫస్ట్ టైం ఓపెన్ చేస్తుంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి మీరు ఇది మైక్ అన్నమాట. నేను ఇప్పుడు బోయా BY-M1 మైక్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో ఈ మైక్లో ఏమిటంటే మనకి ఇక్కడ చూడండి ఇది మైక్రోఫోన్ రియల్టెక్ ఇది ఉంది. ఇంకా రెండోది వచ్చేసి లాజిటెక్. ఈ లాజిటెక్ వచ్చేసి కెమెరాది అన్నమాట. సో 2 మైక్స్, కెమెరాలో ఇన్బిల్ట్ మైక్ ఒకటి ఉంది. ఇంకా నేను సపరేట్గా ఇక్కడ బోయా మైక్ అయితే పెట్టున్నాను. సో అదొకటి ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు నేను బోయా BY-M1 మైక్ని యూస్ చేస్తున్నాను కాబట్టి ఇది చూపిస్తుంది. ఒకవేళ మీరు స్పీకర్లో వినాలి అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. ఇది లేకపోయినా మనకి స్పీకర్స్ లేకపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీంతో ఏం పని ఉండదు అనమాట. ఇంకా ఇక్కడ వెబ్ క్యామ్ అన్నమాట. ఇక్కడ చూడండి ఫుల్ స్క్రీన్ రికార్డ్ చేయాలా, ఇక్కడ 3 options ఉంటాయి. ఫుల్ స్క్రీన్ రికార్డ్ చేయాలా అంటే ఈ పీసీ మొత్తం రికార్డ్ అవుతుంది కదా, అది రికార్డ్ చేయాలా, లేకపోతే కస్టమ్ అంటే మనకి కొంచెం ఏరియా చూపిస్తున్నాను అనమాట. మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు మనకి రికార్డ్ అవ్వాలి అనేది మీరు ఈ విధంగా డ్రాగ్ చేసి క్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దాకే రికార్డ్ అవుతుంది, మిగతా అదేది రికార్డ్ కాదనమాట. అలా కాకుండా టార్గెట్ విండో పెట్టుకున్నారంటే సో ఇక్కడ మీరు ఎక్కడెక్కడైతే మౌస్ని తీసుకెళ్తారో సో ఇక్కడ చూడండి ఈ విధంగా టార్గెట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనము ఎక్కడైతే మౌస్ని తీసుకెళ్ళి క్లిక్ చేస్తారో అక్కడ దాకా ఇది
ఇచ్చేసుకుంటుంది, అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. సో మనకి ఇది అవసరం లేదు, ఎప్పుడు కూడా ఫుల్ స్క్రీనే పెట్టుకోండి, ఎందుకంటే టార్గెట్ విండో ఇవంతా వేస్ట్ అన్నమాట. ఫుల్ స్క్రీన్ చేసుకుంటే దాని తర్వాత మనం కావాలంటే కట్ చేసుకొని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత కింద సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఈ సెట్టింగ్స్ లో ఏమిటంటే మనకి ఇక్కడ చూడండి, రికార్డింగ్ మోడ్, కెమెరా స్క్రీన్ మర్జింగ్. సో ఇప్పుడు వెబ్ క్యామ్ ఇంకా మన స్క్రీన్ రికార్డింగ్ రెండు వచ్చేసి ఒకే వీడియోలో మర్జ్ అయ్యి వస్తాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా ఇలా చేయకండి, ఒకే దాంట్లో మర్జ్ అయిపోయిందంటే, ఎందుకంటే మన వెబ్ క్యామ్ వచ్చేసి మనం రికార్డ్ చేసిన తర్వాత దాన్ని మనం జరుపుకోలేము, ఎక్కడ కూడా ఒకే చోట్ల ఫిల్ గా ఉండిపోతుంది అనమాట. సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోలేము అనమాట. కొన్నిసార్లు మనము వీడియో ట్యూటోరియల్స్ చేస్తూ ఉంటాము, ఈ ఆప్షన్ ఇక్కడ చూపిస్తా ఉన్నాం అనుకోండి వెబ్ క్యామ్, లేదా ఈ ఆప్షన్ ఇక్కడ చూపిస్తూ ఉన్నాము ఏదో ఒక ఆప్షన్, అలాంటప్పుడు మన వెబ్ క్యామ్ అక్కడ అడ్డంగా ఉంటే సో ఆ ట్యూటోరియల్ వచ్చేసి అర్థం కాకపోవచ్చు ఎదుటి వాళ్ళకి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఆప్షన్ చూస్ చేసుకోవద్దు, మీరు చూస్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు వెబ్ క్యామ్ ని యూస్ చేస్తుంటే కెమెరా స్క్రీన్ స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే మన వెబ్ క్యామ్ రికార్డింగ్ ని ఇంకా మన స్క్రీన్ రికార్డింగ్ ని తనిగా పెడుతుంది అనమాట. సో దీని ద్వారా ఏమిటంటే బెనిఫిట్, ఇప్పుడు నా వెబ్ క్యామ్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇది నా వెబ్ క్యామ్. నేను ఇక్కడ వచ్చేసి కెమెరా స్క్రీన్ మర్చింగ్ పెడితే ఇక్కడే ఉంటుంది అనమాట. నేను కెమెరా స్క్రీన్ స్ప్లిట్టింగ్ చేశాను కాబట్టి నేను ఎడిట్ చేసేటప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే ఎక్కడ కావాలంటే అక్కడికి జరుపుకోవచ్చు అనమాట. నా వెబ్ క్యామ్ని ఇక్కడి నుంచి ఇక్కడికి జరుపుకోవచ్చు. మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను వీడియో ట్యూటోరియల్స్ చేసేటప్పుడు ఏదైనా ఆప్షన్స్ కొన్ని కింద ఉంటాయి, సో దాన్ని తీసుకొచ్చి నేను వేరే చోట్ల ఈ వీడియో ఉంటుంది కదా, అది వెబ్ క్యామ్ది, ఇది ఇటు పక్క ఉంటుంది, ఉన్నట్టుండి ఇటు పక్కకు వచ్చేస్తుంది. సో అలా నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ దీనివల్ల ఇది బెనిఫిట్ అనమాట. ఇంకా దీన్ని నేను ఆఫ్ చేస్తాను. ఇంకా దాని తర్వాత ఇక్కడ నేమ్ అన్నమాట, ఇది ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం వీడియోని సేవ్ చేసేటప్పుడు ఇచ్చుకోవచ్చు. ఇంకా సేవ్ టు కూడా ఇప్పుడే మనము చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వీడియోని ఎడిట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, అప్పుడు మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇదంతా ఏం చేయకండి, అలాగే చేసేయండి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 25 frames per second ఉంది. ఇది డిఫాల్ట్గానే ఉండనివ్వండి. మీకు ఒకవేళ 16 GB ర్యామ్ 32 GB ర్యామ్ ఇలా ఉంటే అప్పుడు ఫ్రేమ్ రేట్స్ పెంచుకోండి, దానికి తగ్గట్టుగా వీడియో క్వాలిటీ కూడా వస్తుంది బాగా. అలా కాకుండా మీరు ఊరికనే దీని ఫ్రేమ్ రేట్స్ పెంచుకుంటే మీ సిస్టమ్ అనేది ల్యాగ్ అవుతుంది అనమాట. తక్కువ ర్యామ్ అంటే అలా చేసుకోకండి ఎప్పుడు కూడా. ఇంకా క్వాలిటీ వచ్చేసి రికమెండెడ్ హైయర్ అనేసి ఉంది, రికమెండెడే పెట్టుకోండి. హైయర్ పెట్టుకోవాలి అని అనుకుంటే మీ కంప్యూటర్ యొక్క కాన్ఫిగరేషన్ బాగుండాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఇంకా రికార్డ్ టైమర్ అనేసి ఉంది, ఈ టైమర్ మనకు అవసరం లేదు, ఆఫ్ చేసి పెట్టండి. ఎందుకంటే ఈ టైమర్ ఆన్ చేసి ఇక్కడ ఏదైనా టైమింగ్ ఇచ్చామంటే మీరు వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటే ఆ టయానికి మనం ఇచ్చిన ఇక్కడ ఏ టైం అయితే ఇస్తాం ఆ టయానికి ఇది రికార్డింగ్ ఆపేస్తుంది అనమాట, ఇంకా జరగదు రికార్డింగ్. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనము రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి అవసరం లేదు. ఇంకా దీని తర్వాత ఇక్కడ చూడండి, షో మౌస్ క్లిక్స్ ఇన్ రికార్డింగ్. సో మనం మౌస్ క్లిక్ చేసినప్పుడు సౌండ్ వచ్చేలాగా దీన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. ఆఫ్లో పెట్టకండి, ఎప్పుడు కూడా ఆన్లో పెట్టండి. ఇది హైడ్ చేసామంటే మన గెస్చర్స్ అనేది కనిపించదు అనమాట. సో ఇది ఆన్లో పెట్టుకొని మీకు ఏ కలర్ కావాలో, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుని గ్రీన్ కలర్ది, ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు గ్రీన్ కలర్లో సర్కిల్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది అనమాట. ఇంకా మనం క్లిక్ చేసేటప్పుడు మనకి అక్కడ సౌండ్ వస్తుంది అనమాట, మౌస్ సౌండ్. సో దానికోసం ఇది ఆన్ చేసి పెట్టుకుంటాము, ఇది ఆన్లో పెట్టుకోండి ఎప్పుడు కూడా. ఇంకా దాని తర్వాత పాస్, రెజ్యూమ్, హాట్ కీస్. ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు, మధ్యలో దాన్ని పాస్ చేయాలనుకోండి, అలాంటప్పుడు F10 మీద క్లిక్ చేస్తే, మనం F10 బటన్ కీబోర్డ్ మీద క్లిక్ చేస్తే అది పాస్ అవుతుంది అనమాట. ఒకవేళ దాన్ని స్టాప్ చేయాలంటే F9 కీని క్లిక్ చేస్తే అది స్టాప్ అయిపోతుంది వీడియో అక్కడితో. సో ఈ విధంగా దీని సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత మనము ఇక్కడ రికార్డింగ్ని చేస్తాం అన్నమాట. సో నేను ఒక చిన్న రికార్డింగ్ అయితే మీకు చేసి చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఎనేబుల్ GPU యాక్సలరేషన్ అనేసి ఉంది, మీ దాంట్లో గ్రాఫిక్ కార్డ్ ఉంటే ఇది ఆన్ చేసుకోండి, కొంచెం రెండరింగ్ అనేది స్మూత్గా ఉంటుంది అనమాట. ఇంకా వీడియో రికార్డింగ్ కూడా స్మూత్గా ఉంటుంది. సో మీ దగ్గర 2 GB ఒక 4 GB అలా గ్రాఫిక్ కార్డ్ ఉందంటే దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను వెబ్ క్యామ్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. సో చూడండి, సో వెబ్ క్యామ్ కూడా ఆన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఆన్ చేస్తాను రికార్డింగ్ కోసం. సో ఇక్కడ చూడొచ్చు, ప్రిపేరింగ్ టు రికార్డ్ అనేసి వస్తుంది. ఓకే, రికార్డ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను F9 ప్రెస్ చేస్తాను. F9ని ప్రెస్ చేశానంటే ఇక్కడ నాది రికార్డింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఇది ప్లే చేసి చూపిస్తాను చూడండి, రికార్డ్ అనేసి వస్తుంది. ఓకే, రికార్డ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను F9 ప్రెస్ చేస్తాను.
సో చూసారు కదా, ఈ విధంగా మనము స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్. దీంట్లో చాలా మందికి ఏమిటంటే ఇక్కడ పైన స్క్రీన్ రికార్డింగ్ లేదు కదా అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమందికి తెలుసున్నా దీంట్లో ఏ విధంగా యూస్ చేయాలి, దీంట్లో వెబ్ క్యామ్ ఎలా యూస్ చేయాలి ఏమిటి అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. నాకు మెసేజెస్ చేస్తూనే ఉన్నారు చాలా మంది. నాకు టైం లేక నేను వీడియో అయితే క్రియేట్ చేయలేకున్నాను. ఇంకా వెబ్ క్యామ్ వద్దంటే ఇది ఆఫ్ చేస్తాము. ఇంకా ఇక్కడ నుంచి మైక్ సెట్టింగ్ చేంజ్ చేసుకోవచ్చు. లాగిటెక్ మన వెబ్ క్యామ్ మైక్ని యూస్ చేయాలంటే ఇది మనము మాన్యువల్గా ఏ మైక్ని అయితే పెట్టుకుని ఉన్నామో ఆ మైక్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ సెట్టింగ్స్ గురించి మీకు అర్థమైపోయింది అనేసి అనుకుంటున్నాను. సో చూసాక ఫ్రెండ్స్, ఏ విధంగా మనము వండర్షేర్ ఫిల్మోరా 14 వర్షన్లో చాలా ఈజీగా స్క్రీన్ రికార్డింగ్ అనేది చేయగలమనిసి. ఇంకా ఈ వండర్షేర్ ఫిల్మోరా 14 ఫుల్ వర్షన్ మీరు కొనాలనుకుంటూ ఉంటే మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు. నా వాట్సాప్ నంబర్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి నాకు మెసేజ్ చేశారంటే నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఇంకా మరిన్ని డీటెయిల్స్ అనేది అందజేస్తాను. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండి, బాయ్.